మిత్రులందరికీ నమస్కారం. ప్రౌఢ యోగా, ప్రౌఢ యోగాలో భాగంగా చైర్ యోగా. ఇప్పటివరకి దాదాపు మనము ఒక 8 వీడియోలు పెద్దవారికి సంబంధించి యోగా ఏ విధంగా చేసుకోవాలని రికార్డ్ చేసి పెట్టాము. ఈరోజు మరొక వీడియోని మనం రికార్డ్ చేయబోతున్నాము చైర్ యోగా. ముందుగా మనం ప్రేయర్‌తో ప్రారంభిద్దాం. 3 సార్లు ఓంకారం చేసి, ఆసతో సద్గమయ చేసి ప్రారంభిద్దాం. హ్యాండ్స్ ఇన్ నమస్కార్ ముద్ర. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. ఓం. 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 असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। Then slowly rub your palms and gently massage your face, eyes, and slowly open your eyes and look at your palms. శుభోదయం మిత్రులారా. మీ అందరికీ కూడా చైర్ యోగా ఆన్లైన్ సెషన్‌కి స్వాగతం. ముందుగా మనం చైర్ యోగా ప్రారంభించే ముందు ఎవరు చేయవచ్చు, ఎవరు చేయకూడదు తెలుసుకుందాం. అలాగే మనకి 2 చైర్‌లు కావాలి చైర్ యోగాలో. ఒకటి ఇప్పుడు నేను కూర్చున్నటువంటి చైర్ ఈ విధంగా హ్యాండిల్ ఉండాలి ఒక చైర్. ఇంకొక చైర్ వచ్చేసి ఇలాంటి చైర్ అయినా సరిపోతుంది, లేదా ఏ చైర్ అయినా సరిపోతుంది. రైట్. ఇప్పుడు ముందుగా ఎవరు యోగా చేయవచ్చు, ఎవరు యోగా చేయకూడదు అంటే గుర్తుపెట్టుకోండి మిత్రులమా. పూర్తిగా బెడ్ రిడెన్ అయిపోయి అసలు బెడ్ నుంచి చైర్‌లో కూడా కూర్చోలేని పరిస్థితి ఉంటే అక్కడ మనం వేరే యోగా చేయవచ్చు. ఇక్కడ చైర్ యోగా చెప్పినట్టు అక్కడ బెడ్ యోగా కూడా చెప్పొచ్చు. అక్కడ వేరే ఉంటాయి. కానీ ఏమాత్రం కాసింత ఓపిక తెచ్చుకొని చైర్‌లో కూర్చునేటువంటి ఓపిక ఉంటే చాలు చైర్‌లో యోగా చేయవచ్చు. చైర్ యోగా ప్రాక్టీస్ చేయవచ్చు. కాబట్టి ఇక్కడ వయస్సుతో నిమిత్తం ఏం లేదు. There is no worry about age group, and those who have at least health ability to sit in chair, they can practice chair yoga. And let us begin with the neck movements in chair yoga, my dear friends. Now first చక్కగా మీ చైర్‌లో కూర్చొని మనము నెక్ మూవ్‌మెంట్‌తో స్టార్ట్ చేద్దాం. Now first right and left neck movements. 1, 2 నాతో పాటు మీరు చేయండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ గానీ మీరు ఏం చేయాలనుకున్నా ముందు మన శరీరంలో ఉన్నటువంటి జాయింట్స్‌ని రిలాక్స్ చేయాలి ఫస్ట్. ఫ్లెక్సిబుల్‌గా చేయాలి. అది చేసిన తర్వాతే ఏదైనా చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే ఏమవుతుంది? జాయింట్స్ స్టిఫ్‌గా మారి పట్టేసే అవకాశం ఉంటుంది. నొప్పులొచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నెక్ మూవ్‌మెంట్ అప్ అండ్ సెంటర్. 1, సెంటర్. 2, center. 3, center. 4, center. 5, center. రిలాక్స్. చాలు మిత్రులారా. దెన్ సెమీ సర్కిల్ నెక్ రొటేషన్. ఫుల్ రొటేషన్ చేయొద్దు, డౌన్ రొటేషన్ చేయొద్దు. We should not go for down rotation, only semicircle. Now, shoulder to shoulder rotation, like this. 1, right shoulder to left shoulder, this much only. 2, left to right shoulder.
3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. యెస్. సో, చైర్‌లో కూర్చొని చేసుకోవచ్చు కదా! ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ షోల్డర్ టు ఇయర్స్ టచింగ్. మీ చేతుల్ని లెగ్స్ మీద పెట్టండి. సో, ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ థాయ్స్ అండ్ దెన్ స్లోలీ రైజ్ యువర్ షోల్డర్స్ అండ్ ట్రై టు టచ్ యువర్ ఇయర్స్ అండ్ స్లో డౌన్ మూవ్‌మెంట్ మై డియర్ ఫ్రెండ్స్. డోంట్ డ్రాప్ సడెన్‌లీ. చాలామంది ఏం చేస్తారు? ఇలాగ చేస్తారు. ఇలాగ చేస్తారు. ఇలాగ సడెన్ జర్క్స్ అండ్ డ్రాప్ మూవ్‌మెంట్ చేయకూడదు. స్లోలీ అప్ 2, స్లోలీ డౌన్ 3, డౌన్ 4, డౌన్ 5, డౌన్ 6, down 7, down 8, down 9, down 10, down. Relax, relax. Yes. So, my dear friends, ఈ మూవ్‌మెంట్ ఒక్కటి. ఇప్పుడు మనం చేసిన నెక్ మూవ్‌మెంట్స్. పెద్దవాళ్ళందరికీ సహజంగానే నెక్ పెయిన్స్ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మనం చేసిన సైడ్ నెక్ మూవ్‌మెంట్ ఫ్రంట్, అప్ అండ్ సెంటర్ ఓన్లీ. డౌన్ చేయలేదు మనం. గుర్తుపెట్టుకోండి. డౌన్ చేయలేదు. నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు డౌన్ చేస్తే నెక్ పెయిన్ ఇంకా ఎక్కువవుతుంది. మీరు మెడిసిన్స్ వాడినా సరే నెక్ పెయిన్ ఇంకా ఎక్కువవుతుంది. అలాగే సెమీ సర్కిల్‌లో గూడా మనం డౌన్ చేయలేదు. సో, దెన్ షోల్డర్ టు ఇయర్ మూవ్‌మెంట్. ఇది ఏం చేస్తుందంటే సర్వైకల్ వర్టిబ్రాస్‌ని చక్కగా మళ్ళీ స్ట్రెంథెన్ చేస్తుంది. ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. కాబట్టి ఈ ఒక్క మూవ్‌మెంట్ మీకెంతో హెల్ప్ చేస్తుంది మిత్రమా. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హ్యాండ్స్ క్లెంచింగ్ మూవ్‌మెంట్. కమ్ టు ద హ్యాండ్స్ క్లెంచింగ్. చేతులు 2 ఇలాగ సైడ్‌కి పెట్టుకొని చేస్తే ఇంకా బావుంటుంది. నౌ బ్రీత్ ఔట్, క్లోజ్, బ్రీత్ ఇన్, ఓపెన్. బ్రీత్ ఔట్, క్లోజ్, బ్రీత్ ఇన్, ఓపెన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. 2 సార్లు దీర్ఘ శ్వాసలు చేయండి. And this is very helpful for those who are getting numbness, pain in the fingers. చేతి వేళ్ళల్లో నొప్పులొస్తా ఉంటాయి. తిమ్మిర్లొస్తా ఉంటాయి. చేతుల్లో వాపులొస్తా ఉంటాయి కదా! అలాంటి వారికి ఈ మూవ్‌మెంట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? రిస్ట్ అప్ అండ్ డౌన్. రిస్ట్ అప్ అండ్ డౌన్. ఆల్టర్‌నేట్ అప్ అండ్ డౌన్. ఇది కూడా ఎలా చేయాలి? చేతులు 2 ఈ విధంగా సైడ్‌కి పెట్టుకొని చేయాలి. ఇలా గూడా చేయొచ్చు. ఇలా చేసిన దానికంటే, ఇలా చేసిన దానికి రక్తనాళాలు కరెక్ట్‌గా స్ట్రెచ్ అయిపోయి, ఫ్రీగా రక్త ప్రసరణ జరుగుతుంది. ఆక్సిజన్ అనేది ప్రాణవాయువు అనేది చాలా ఈజీగా అందులో ఇంటర్‌చేంజ్ జరుగుతుంది. నౌ స్థితి అండ్ స్టార్ట్. 1, 2 ఆపోజిట్ డైరెక్షన్‌లో నేను చేస్తున్నాను. చాలామంది ఏం చేస్తారు? ఇలా చేస్తారు. ఇలా చేస్తే ఓన్లీ 50% అవుతుంది. కానీ ఇలా చేస్తే ప్రాపర్‌గా, పర్ఫెక్ట్‌గా స్ట్రెచ్ అవుతుంది. 5, 6, 7, 8, 9, 10. Relax. Again, hands down. 2 times deep breathe in, breathe out. నేనన్నీ ఓన్లీ 10, 10 కౌంట్స్ చూపెడుతున్నా. I'm just showing for 10, 10 counts only. If you have time, you can increase up to 20 counts. Then, wrist joint rotation. Make a fist, and hands by the shoulder level. Then wrist rotation. 1, 2, don't move your hands, and proper rotation. 4, 5, 6, 7, 8, 9, 10, and reverse.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Again, 2 times. Deep breathe in, breathe out. Deep breathe in, breathe out. Then, now next shoulder joint rotation, my dear friends. సో, ఈ 2 ఒకేసారి చేయొచ్చు. కానీ, ఒకటి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేయడం ఇంకా మంచి ఫలితాన్నిస్తుంది. ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా పెంచుతుంది. నౌ ఫస్ట్ రైట్ హ్యాండ్, ప్లేస్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ షోల్డర్ అండ్ దెన్ ఫుల్ రొటేషన్. 4 డైరెక్షన్ రొటేషన్. ప్లీజ్ రిమెంబర్ 4 డైరెక్షన్ రొటేషన్. చాలామంది ఎలా చేస్తారు ఇలా 1, 2, 3 ఇది ఓన్లీ 1 డైరెక్షన్ అవుతుంది. అంటే షోల్డర్ జాయింట్ ఎంతైతే రొటేట్ అవ్వాలో అంత రొటేట్ అవ్వదు. ఇందులో 20% అవుతుంది. మరి ఏం చేయాలి? చేతిని చూడండి. లుక్ ఎట్ యువర్ ఎల్బో. దిస్ ఇస్ ద ఫ్రంట్ డైరెక్షన్. దిస్ ఇస్ డౌన్ టు సెకండ్ డైరెక్షన్. దిస్ ఇస్ కంప్లీట్ బ్యాక్ థర్డ్ డైరెక్షన్ అండ్ దిస్ ఇస్ కంప్లీట్ అప్. ఎల్బో కంప్లీట్‌గా పైకి చూస్తుంది కదా! దీస్ ఆర్ ద 4 డైరెక్షన్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో వి హావ్ టు రొటేట్ లైక్ దట్, రైట్? నౌ 1 నౌ స్టార్ట్. 2, 3, 4. Come on, continue. 5, 6. ముందుకు తిప్పండి. ఫార్వర్డ్ రొటేషన్. 7. 4 డైరెక్షన్స్‌లో షోల్డర్ రొటేట్ అవ్వాలి. 5, 6, 7, 8, 9, 10. Relax. 2 times deep breathe in, breathe out. Then ఇమ్మీడియేట్‌గా ఈ హ్యాండ్ మళ్ళీ రివర్స్ చేయకూడదు. ఎందుకు? ఆల్రెడీ పర్ఫెక్ట్‌గా చేయడం ద్వారా కొంచెం మజిల్స్ స్ట్రెయిన్ అవుతాయి కొద్దిగా. అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ హ్యాండ్ చేయాలి. నౌ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్ రొటేషన్. 1, 4 డైరెక్షన్స్ రొటేషన్. 2 చెయ్యి ఇక్కడ పెట్టాలి. చెయ్యి ఇక్కడ ఆనించాలి. అప్పుడే రొటేషన్ కరెక్ట్‌గా అవుతుంది. ఇలాగ చేస్తే రొటేషన్ అవ్వదు ఇలాగ చేస్తే. ఓకే? 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. 2 సార్లు దీర్ఘ శ్వాస చేయండి. 2 times deep breathe in, breathe out. Then now right hand reverse rotation, backward rotation. Now place your hands on your shoulder and 4 directions. 1 backward rotation now. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Deep breathe in, breathe out. Then left hand reverse sthiti and start. 1, 2, 3, 4, 5, 6, 7. 4 directions లో హ్యాండ్ రొటేషన్ అవ్వాలి. 7, 8, 9, 10. Relax. 2 times deep breathe in, breathe out. 2 times deep breathe in, breathe out. Relax, my dear friends. ఇంకా కొంతమంది పెద్దవారికి చెస్ట్ లెవెల్‌లో కంజెషన్ అంటే బరువు, లేకపోతే నిమ్ము రావడము
ఇలాగా ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడు ఛాతీలో బరువు ఉన్నట్టుగా ఉంటుంది. సో, అలాంటి స్థితి నుంచి మనం తగ్గించుకోవడానికి 2 మూవ్‌మెంట్స్ చేయొచ్చు. నిల్చొని చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు చైర్‌లోనే. సో, ఇప్పుడు మనం ఈరోజు కంప్లీట్ చైర్ యోగా చెప్తున్నాం కాబట్టి ఇందులో చెప్పుకుందాం. సో, ఏం చేయాలి? ఆపోజిట్ హ్యాండ్ స్ట్రెచింగ్స్. ఈ విధంగా ఆపోజిట్ హ్యాండ్ స్ట్రెచింగ్స్. రైట్. ఒకేసారి ఒక చేతిని పైకి లిఫ్ట్ చేస్తున్నాము. ఒక చేతిని కిందికి తీసుకెళ్తున్నాం. 2 ఆపోజిట్ డైరెక్షన్‌లో స్ట్రెచ్ అవుతున్నాయి. కమ్ ఆన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇలా చేయడం ద్వారా ఆర్మ్ పిట్ నుంచి షోల్డర్ అండ్ చెస్ట్ మజిల్స్ వరకు స్ట్రెచ్ అవ్వడం ద్వారా ఊపిరితిత్తులు మరియు ఛాతీలో ఉన్నటువంటి కండరాలకు ఫ్లెక్సిబిలిటీ పెరగడం ద్వారా శ్వాస వ్యవస్థ కూడా సరి అవుతుంది. తద్వారా మెల్లమెల్లగా మీకు ప్రాణవాయువు ఆక్సిజన్ ఎంతెంత అయితే శరీరంలో కండరాలకి ప్రతి కణానికి చేరుతుందో అంతంతగా ఆరోగ్యంగా తయారవడం మొదలవుతా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక మూవ్‌మెంట్ ఇందులోనే. హ్యాండ్ నమస్కార ముద్ర చెప్తాము. 2 రకాలుగా చేయొచ్చు. ఇది ఒకటి. సో, ఈ విధంగా వెనక్కి స్ట్రెచ్ చేయాలి. 1, 2 ఛాతీ మజిల్స్ స్ట్రెచ్ అవుతా ఉంటాయి ఇక్కడ. 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. అండ్ ఇదే మూవ్‌మెంట్‌ని మనం ఇంకొక వెరైటీగా చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్‌గా ఈ విధంగా స్ట్రెచింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా. ఫ్రంట్ అండ్ బ్యాక్ స్ట్రెచింగ్ అంటాం దీన్ని. యెస్. ఈ విధంగా స్ట్రెచింగ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఇంకొంచెం ఎఫెక్ట్ బావుంటుంది మిత్రమా. ఈ విధంగా ఒక 10 టైమ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసిన హ్యాండ్ మూవ్‌మెంట్స్, ఆపోజిట్ స్ట్రెచింగ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ స్ట్రెచింగ్ వీటి ద్వారా మీకు భుజాల నొప్పులు, చేతుల నొప్పులు, అలాగే మెడ నొప్పులు ఉంటే ఖచ్చితంగా ఒక నెల రోజుల్లో చాలా సులభంగా తగ్గిపోతాయి మిత్రమా. మీరు చేసి రోజుకు 2 సార్లు చేయండి. పొద్దున ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట. రైట్. సో, నెక్స్ట్ ఇప్పుడు చేతుల వరకి కంప్లీట్ అయిపోయింది మిత్రమా. ఇక నెక్స్ట్ నడుము దగ్గరికి వద్దాం. సో, నడుము దగ్గరికి ఎలా చేయాలి? చూడండి మిత్రులారా. యెస్. ఈ విధంగా సరిగ్గా కూర్చొని కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలి. కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలి. ఇప్పుడేం చేయాలి? రైట్ హ్యాండ్ మెల్లగా పైకి లేపి, మెల్లగా లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వండి. ఈ విధంగా. కొంచెం మీకెంత వీలైతే అంతే. 1 మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ మెల్లగా శ్వాస తీసుకుంటూ పైకి బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ ఔట్ డౌన్. రైట్ హ్యాండ్ అప్, డౌన్, అప్. 4. Left hand up and right side bending. Up. 5. Left side bending. Up. రిలాక్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది నార్మల్‌గా ఒక రకం. దీంట్లోనే ఇంకొంచెం మనం అడ్వాన్స్ చేయాలనుకున్నామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మనం ఏం చేయొచ్చు? మన హ్యాండ్‌ని కాళ్ళ మధ్యలో షోల్డర్ విడ్త్ దూరం ఉండాలి మిత్రమా. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఎవరికైతే బాడీ ఆల్రెడీ ఫ్లెక్సిబిలిటీ ఉందో, అలాంటి వారు హ్యాండ్ కింద పెట్టొచ్చు ఈ విధంగా. హ్యాండ్ కింద పెట్టి, ఈ విధంగా సైడ్ బెండింగ్ చేయవచ్చు ఈ విధంగా. సపోర్ట్ తీసుకొని. అక్కడ సపోర్ట్ ఉంటుంది. ఇంకా కొంచెం బెండింగ్ ఎక్కువొస్తుంది. ఇంకా చక్కగా బెండ్ అవ్వచ్చు. ఇలా అందిన వాళ్ళు మాత్రమే చేయాలి. అందని వాళ్ళు బలవంతంగా చేశారనుకోండి, ఇలాగ కుర్చీ లేసిపోతుంది. తర్వాత నన్ను తిడతారు మళ్ళీ. సరేనా? అలాగే చేయకూడదు. ఆల్రెడీ ఫ్లెక్సిబిలిటీ ఉన్నవారు మాత్రమే. దెన్ చైన్. కమ్ ఆన్. లెఫ్ట్ సైడ్. 2 లెఫ్ట్ సైడ్. సపోర్ట్ అండ్ బెండ్ బ్యాక్. అలాగని చెప్పేసి ఇలాగ బెండ్ అవ్వద్దు. ఇలా బెండ్ అవుతే మళ్ళీ లాభం లేదు. నో ఫార్వర్డ్ బెండింగ్. ఓన్లీ సైడ్ బెండింగ్. ఈ విధంగా. 3 రైట్ సైడ్. స్ట్రెచ్. 4 left side.
Uh, 5 right side. 6 left side. Relax. Take a deep breath in, breathe out. 2 సార్లు దీర్ఘ శ్వాసలు చేయండి. ఎవరికైతే ఫ్లెక్సిబిలిటీ ఉందో, కంఫర్టబుల్గా ఉందో వారు చెయ్యి సైడ్కి పెట్టి చేయవచ్చు. ఎవరికైతే లేదో చెయ్యి ఇలాగ లెగ్ మీద పెట్టుకొని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. కొన్ని రోజులు చేసిన తర్వాత సహజంగానే మీరు అందరూ కూడా చేతులు కింద పెట్టుకొని చేసుకోగలిగేటువంటి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. నెక్స్ట్, సో సైడ్ బెండింగ్ చేశాం కదా. ఈ విధంగా సైడ్ బెండింగ్ చేయడం ద్వారా ముఖ్యంగా ఇక్కడ సైడ్కి నడుముకి ఫ్యాట్ పేరుకుపోతూ ఉంటుంది కదా, టైర్ల మాదిరిగా తయారవుతూ ఉంటుంది. సో ఇది మళ్ళీ చక్కగా స్ట్రెచ్ అయిపోయి అక్కడ ఫ్యాట్ కరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పొట్టలో ఉన్నటువంటి ఇంటెస్టైన్స్ కదా, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్స్ కూడా చక్కని ఇలా బెండ్ అవ్వడం ద్వారా, కంప్రెస్ అవ్వడం, ఇలా బెండ్ అవ్వడం ద్వారా మళ్ళీ స్ట్రెచ్ అవ్వడం, వీటి ద్వారా పొట్ట కండరాలతో పాటు ఇంటెస్టైన్స్ కదలికలు అంటే పేగుల యొక్క కదలికలు కూడా పెరిగి పెరిస్టాలిసిస్ మూమెంట్స్ అంటారు. అవి పెరిగి అంటే ఒక ఏజ్లో కాన్స్టిపేషన్ అనేది సహజం. ఎందుకంటే అరుగుదల తగ్గిపోతుంది, తర్వాత కదలికలు తగ్గిపోతూ ఉంటాయి వయసు పెరిగే కొద్దీ, తర్వాత కాన్స్టిపేషన్ మలబద్ధకం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలాగ కంపల్సరీ మూమెంట్స్ చేయడం ద్వారా, కదలిక చేయడం ద్వారా కదలికలు పెరుగుతాయి. తద్వారా మోషన్ ఫ్రీ అవుతుంది. పెద్దవాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మంచినీళ్ళు మంచిగా తాగాలి. మంచిగా తాగాలి, తక్కువ తాగకూడదు. అది చాలా నష్టం కలుగజేస్తుంది మిత్రమా. దీని గురించి ఎప్పుడైనా చెప్తాను. ఎందుకంటే పెద్దవాళ్ళు ఊరికే బాత్రూమ్ పోవాల్సి వస్తుందని నీళ్ళు తాగరు. అది చాలా తప్పు మిత్రమా. దానివల్ల కండరాలు, కిడ్నీలు, ఎముకలు కూడా పాడవుతాయి. చివరికి బ్రెయిన్ కూడా పాడవుతుంది మంచినీళ్ళు సరిగ్గా తాగకపోతే. సో రైట్. సో ఈ విధంగా సైడ్ బెండింగ్స్ మనం చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఇదొకటే కాదు మిత్రమా దీని బెనిఫిట్. ఇప్పుడు సైడ్కి ఫ్యాట్ తగ్గిపోతుంది, పొట్ట కండరాలకి హెల్దీగా అవుతుంది, లోపల పేగుల యొక్క కదలికలు పెరుగుతున్నాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అబ్డామినల్ మూమెంట్స్, మజిల్స్ రిలాక్సేషన్, ఫ్లెక్సిబిలిటీ, యాజ్ వెల్ యాజ్ ఫర్ కాన్స్టిపేషన్. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ సైడ్ బెండింగ్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఇక్కడ వెన్నెముక కూడా సైడ్కి బెండ్ అవుతుందా లేదా? వెన్నెముక కూడా బెండ్ అవుతున్నప్పుడు వెన్నెముక పక్కన ఉన్నటువంటి కండరాలకు కూడా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. తద్వారా నడుము నొప్పికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది సైడ్ బెండింగ్ చేయడం ద్వారా. మీకు తెలుసా మిత్రులారా, చాలా మంది పెద్దవాళ్ళు మీరు గమనించండి, నడుస్తున్నప్పుడు ఎటో ఒక వైపుకు వంగి ఉంటారు. నిల్చున్నా లేదా నడుస్తున్నా ఒకవైపుకు వంగిపోతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ వెన్నెముకలో వచ్చేటువంటి స్ట్రక్చర్లో వచ్చేటువంటి మార్పు. ఇలా రెండు వైపులా సమానంగా చేయడం ద్వారా మళ్ళీ వెన్నెముక చక్కగా తయారవుతుంది, ఆరోగ్యంగా తయారవుతుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ట్విస్టింగ్ మిత్రం. చైర్ ట్విస్టింగ్, మనం చైర్ వక్రాసనం అంటాము లేదా చైర్ ట్విస్టింగ్ అంటాము. ఇది మనందరికీ తెలుసు, అయినా సరే మళ్ళీ ఒకసారి చేద్దాం. సో అందుకే హ్యాండిల్ చైర్ కావాలి. ముందుగా మీరు చైర్లో నుంచి హాఫ్ చైర్లోనే కూర్చోవాలి. అంటే పూర్తిగా వెనక్కి ఒరిగి కూర్చుంటే తిరగరాదు. అందుకే కొంచెం హాఫ్ చైర్లో వెనకాల కొంచెం ఖాళీ ఉండాలి. దెన్ ఇప్పుడు ఏం చేయాలి, పూర్తిగా మీ 2 కాళ్ళని కుడివైపుకు తిప్పండి. ఇప్పుడు కుడి హ్యాండిల్ ఉంది కదా, ఇక్కడ లెగ్ టచ్ అవుతుంది కాబట్టి ఇంకా కదలవు కాలు. ఇప్పుడు మెల్లగా 2 చేతులను పట్టుకొని కొంచెం ఈ విధంగా కొంచెం శ్వాస నార్మల్గా ఉంచుకుంటూ మీకు వీలైనంత ట్విస్టింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నడుము చక్కగా ఉండాలి, తిన్నగా ఉండాలి అంటారు కదా. సో ఈ విధంగా ఒక చేయి తర్వాత ఒక చేయి, ఫోర్స్ఫుల్గా ఒకేసారి బలవంతంగా చేయకూడదు, గుర్తుపెట్టుకోండి మిత్రులారా. నా ట్విస్ట్ మెల్లమెల్లగా మీకు ఎంతవరకు వస్తుందో అంతవరకు తిప్పిన తర్వాత శ్వాస నార్మల్గా ఉండాలి. శ్వాస ఆగిపోకూడదు, బలవంతంగా ఆగిపోకూడదు, శ్వాస నార్మల్గా ఉండాలి. అక్కడ ఒక 10 సెకండ్స్ ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ ఏ విధంగా అయితే వెళ్ళామో అదే విధంగా రావాలి. ఒక చేయి తర్వాత ఒక చేయి, ముందు ఎడమ చేయి తర్వాత కుడి చేయి. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ దెన్ రైట్ హ్యాండ్, ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ దెన్ రైట్ హ్యాండ్, ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ దెన్ రైట్ హ్యాండ్. ఏ విధంగా వెళ్ళామో అదే విధంగా రావాలి. ఎందుకు సార్ ఇక్కడ నుంచి వదిలేస్తే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తాం కదా అని అనొచ్చు మీరు కదా, వస్తాం. కానీ
ఒకవేళ నడుములో కానీ పొట్టలో కానీ కండరాలు ఫ్లెక్సిబిలిటీగా లేకపోతే సడన్గా క్యాచ్ వస్తాయి, బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా కష్టమవుతుంది. అర్థమైంది కదా? సో సడన్ క్రాంప్స్ వస్తాయి, మజిల్ క్యాచెస్ వస్తాయి. అందుకే అలాంటి పని ఎప్పుడూ చేయకూడదు. ఎంత మెల్లగా వెళ్ళామో అంతే మెల్లగా రావాలి. తొందర ఏముంది మనకి? దెన్ నెక్స్ట్ చేంజ్. అలాగే ఇప్పుడు మళ్ళీ హాఫ్ చైర్లోనే కూర్చోవాలి, సగం చైర్ ఖాళీ ఉంచాలి. ఎడమ వైపుకి తిరిగి ఇప్పుడు కుడి వైపుకి ఏ విధంగా చేశామో అదే విధంగా ఎడమ వైపుకి. నా స్థితి ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ దెన్ రైట్. ఏ చేయి అయితే ముందు ఉందో వెళ్ళేటప్పుడు ఈ చేయి ముందు వెళ్తుంది, ఈ చేయి వెనకాల వెళ్తుంది. వచ్చేటప్పుడు ఇది ముందు వస్తుంది, దీని తర్వాత ఇది వస్తుంది కదా. సో కమాన్, ట్విస్ట్ ట్విస్ట్ ట్విస్ట్. మెల్లమెల్లగా మీకు ఇబ్బంది లేనంత వరకు, మీరు ఎంతవరకు ఫ్రీగా ట్విస్ట్ చేయగలుగుతారో అంతవరకు ట్విస్ట్ చేసిన తర్వాత, ఎక్కడ వరకు అయితే బ్రీతింగ్ నార్మల్ ఉంటుందో అక్కడ వరకు ట్విస్ట్ చేసిన తర్వాత అక్కడ 10 కౌంట్స్ ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ రిలాక్స్. మళ్ళీ కుడి చేయి ఎడమ చేయి, కుడి చేయి ఎడమ చేయి, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు చైర్ లోపలికి కూర్చోండి హాయిగా. ఇప్పుడు చైర్ లోపలికి కూర్చొని ఒక 2 నుంచి 5 సార్లు దీర్ఘ శ్వాసలు చేయండి. 2 నుంచి 5 సార్లు దీర్ఘ శ్వాసలు చేయండి. ఈ ఆసనం గురించి చెప్పాలంటే మిత్రులారా, మనకి చాలా ఎక్కువ సమయం పడుతుంది ఈ ట్విస్టింగ్ ద్వారా. కానీ బ్రీఫ్గా నేను చెప్తాను చూడండి. ఇంతకుముందు సైడ్ బెండింగ్ చేశాం. సైడ్ బెండింగ్ ద్వారా సైడ్కి కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్, సంకోచ వ్యాకోచాలు వస్తాయి. కానీ ఈ ఆసనం ద్వారా ట్విస్టింగ్ వస్తుంది మిత్రులు. ఈ ట్విస్టింగ్ రావడం ద్వారా ఏమవుతుంది? అటు లివర్లో, ఇటు స్టమక్లో, వెనకాల కిడ్నీలలో, వెన్నెముకల్లో, ఇంటెస్టైన్స్లో చక్కగా ట్విస్టింగ్ ఎఫెక్ట్ రావడం ద్వారా ప్రతి శరీరం ట్రంక్ ఏరియా, ఆల్ ద ట్రంక్ ఏరియా అండ్ షోల్డర్స్, వీటన్నిటికీ కూడా చక్కని ప్రభావం ఉంటుంది. అద్భుతంగా తయారవుతాయి. అరుగుదల శక్తి పెరుగుతుంది, ఆకలి పెరుగుతుంది, మోషన్ ఫ్రీ ఉంటుంది, నడుము సాపు ఉంటుంది, పడుకుంటే నిద్ర పడుతుంది. ఇంత చక్కగా ఉంటుంది. నడక ఈజీగా నడవగలుగుతారు. ఎందుకు? వెన్నెముక ఆరోగ్యంగా ఉంటే ఆ వెన్నెముక నుంచి వచ్చేటువంటి నరాలు, ఆ నరాలు కనెక్ట్ అయి ఉన్నటువంటి కణాలు, కండరాలు, ఆర్గాన్స్ ఇవన్నీ కూడా ఆరోగ్యంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇంత అద్భుతమైనటువంటి ఈ ఆసనము వక్రాసనం, చైర్ ట్విస్టింగ్ అంటాం మనం. సో ఇలాగ ఒక్క చిన్న ఆసనం చేయడం ద్వారా కొన్ని వేల ప్రయోజనాలు ఉంటాయి మిత్రమా. 1 2 కాదు, కొన్ని వేల ప్రయోజనాలు. ఇప్పుడు ఈ చైర్ ట్విస్టింగ్ చేయడం ద్వారా కిడ్నీలు కూడా ట్విస్ట్ అవుతాయి చక్కగా. తద్వారా ఏమవుతుంది? అందులో ఉన్న టాక్సిన్స్ బయటకు వస్తాయి. తద్వారా మళ్ళీ ఫ్రెష్ బ్లడ్ వెళ్తుంది. ఫ్రెష్ బ్లడ్ వెళ్ళినప్పుడు ఆ కిడ్నీలో కణాలు, నెఫ్రాన్స్ అంటాం, ఆ కిడ్నీ కణాలు సరిగ్గా పనిచేస్తాయి. కిడ్నీ కణాలు సరిగ్గా పనిచేయడం ద్వారా మూత్ర సమస్యలన్నీ తగ్గిపోతాయి మిత్రులు. సో ఈ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి కూడా హెల్ప్ అవుతుంది చూడండి మిత్రులారా. సో కాబట్టి ఒక్క ఆసనము కొన్ని వేల ప్రయోజనాలు ఇస్తుంది. సో కుడి వైపుకు చేశాము, తర్వాత ఎడమ వైపుకు చేశాము, అలా 2 వైపులా చేస్తే ఒకసారి అయినట్టు. ఈ విధంగా మీరు సమయం ఉంటే 3 సార్లు చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను చూపెడుతున్నాను కాబట్టి ఒకసారి చేద్దాం. మీరేం చేయాలి? 3 సార్లు చేసుకుంటే చాలా మంచిది మిత్రులు. రైట్. ఇక నడుము కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కాళ్ళ దగ్గరికి వద్దాం మిత్రులారా. సో ఏ విధంగా అయితే మనం చేతి వేళ్లను చేశామో అదే విధంగా కాలి వేళ్లను కూడా చేయాలి. ఉదాహరణకి నేను మీకు చూపించడం కోసం ఇలా చూపెడుతున్నాను. మనము కాలి వేళ్లను కూడా, చేతి వేళ్లను ఏ విధంగా అయితే క్లోజ్ చేసి ఓపెన్ చేశామో అదే విధంగా కాలి వేళ్లను కూడా పూర్తిగా క్లోజ్ చేయాలి, పూర్తిగా ఓపెన్ చేయాలి. కమాన్, మీరు చేయండి మిత్రులారా. నా స్థితి 1 ఫుల్ క్లోజ్, ఫుల్ ఓపెన్, 2 open, 3 open, 4 open, 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. 2 సార్లు దీర్ఘ శ్వాసలు చేయండి. 2 లేదా 5 సార్లు దీర్ఘ శ్వాసలు చేయండి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, సహజంగానే మనము చేతులను ఎక్కువగా కదిలిస్తాం కదా.
కాళ్ళను అంతగా కదిలించము. చేతులను కదిలించినంత ఎక్కువగా కాళ్ళను కదిలించము. కాబట్టి చేతులకు 10 చేస్తే కాళ్ళకి 20 చేయాలి. చేతులకు 20 చేస్తే కాళ్ళకు 30 గాని 40 మూవ్‌మెంట్ చేయాలి. ఎందుకంటే కాళ్ళని ఎక్కువగా కదిలించాలి. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. నౌ ఆల్టర్‌నేట్ స్ట్రెచింగ్, యాంకిల్ స్ట్రెచింగ్ ఆల్టర్‌నేట్. ఒకటి ముందుకి స్ట్రెచ్ చేయాలి. ఒకటి వెనక్కి స్ట్రెచ్ చేయాలి. నౌ 20 కౌంట్స్ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. మళ్ళీ 2-5 సార్లు దీర్ఘ శ్వాసలు చేయండి. ప్రతిసారి ప్రతి మూవ్‌మెంట్ తర్వాత దీర్ఘ శ్వాసలు తప్పకుండా చేయాలి. దాని ద్వారా 2 ప్రయోజనాలున్నాయి మిత్రమా. 1 మనం చేసిన స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది. 2 మళ్ళీ కొత్తగా శక్తి మనకొస్తుంది. నౌ రొటేషన్, యాంకిల్ రొటేషన్. ఇక్కడ ఈ విధంగా యాంకిల్ రొటేషన్. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Take a deep breath in, breathe out. Then reverse. Mali. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. రిలాక్స్ మై డియర్స్. నౌ చైర్‌లోనే ఇప్పుడు ఈ మూవ్‌మెంట్ అయిపోయింది కదా! నెక్స్ట్ నీ మూవ్‌మెంట్ చేద్దాం. చైర్‌లోనే చక్కగా ఈ విధంగా కూర్చొని మనం ఈ విధంగా నీ మూవ్‌మెంట్. నీ అప్ అండ్ డౌన్ చేయొచ్చు ఈ విధంగా. 1 డౌన్, 2 డౌన్, 3 డౌన్, 4 డౌన్, 5 down, 6 down, 7 down, 8 down, 9 down, 10 down. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ మూవ్‌మెంట్ ఒక 20, 20, 20 5 టైమ్స్ పొద్దున, 20, 20, 25 టైమ్స్ సాయంత్రం ఇలా చేసుకుంటే గనుక ఈ తొడ కండరాలు, మోకాళ్ళ కండరాలు చక్కగా బలంగా మారి మోకాళ్ళ నొప్పులు చక్కగా చాలా చాలా తగ్గుతాయి మిత్రమా. ఇంకొక మూవ్‌మెంట్ చేయొచ్చు దీంట్లోనే మనం. లెగ్ కింద ఈ విధంగా ఇంటర్లాక్ చేసి పెట్టాలి. లెగ్ కింద థై కింద ఇంటర్లాక్ చేసి ఈ విధంగా రొటేషన్ చేయవచ్చు. ఇది నీ జాయింట్ చాలా ఫ్రీ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Then leg change. ఇంటర్లాక్ చేసి థై కింద పెట్టేసి ఫ్రీగా రొటేషన్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. సో ఇప్పుడు యాంకిల్ జాయింట్‌తో పాటు నీ జాయింట్ వరకు కూడా మనకి మూవ్‌మెంట్ అనేది వచ్చింది. సో ఒక 2, 3 సార్లు దీర్ఘ శ్వాసలు తీసుకున్న తర్వాత మెల్లగా ఏం చేయాలి మిత్రమా? హిప్ జాయింట్‌ని కూడా కదిలించాలి. తుంటి ఎముకను కూడా కదిలించాలి. ఏ విధంగా? మెల్లగా ఈ విధంగా లెగ్‌ని ఫోల్డ్ చేసి దగ్గరికి ప్రెస్ చేయండి. 1 ప్రెస్ యువర్ రైట్ లెగ్.
then down, 2, press your left leg, down, 3, right leg, press, down, 4, left leg, press, down, 5, right leg, press, down, 6, left leg, press, down, 7, right leg, press, down, 8, right left leg, press, down, 9, right leg, press, down, 10, left leg, press, down, రిలాక్స్. సో ఇది హిప్ జాయింట్కి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ఫార్వర్డ్ బెండింగ్ చేస్తాం మిత్రమా ఇలాగా. కానీ డైరెక్ట్గా ఫార్వర్డ్ బెండింగ్ చేయకుండా ముందు సైడ్ బెండింగ్స్ చేసుకొని, మనం ఇంతకుముందు సైడ్ బెండింగ్స్ చేసాం, మళ్ళీ ఫార్వర్డ్ బెండింగ్లో సైడ్ బెండింగ్ చేయాలి మిత్రం. ఎలాగా ఇప్పుడు చూడండి. ఎస్. సో కాళ్ళని కొంచెం చైర్కి ముందు కూర్చోండి. చైర్కి కొంచెం మళ్ళీ వక్రాసనం చేసినప్పుడు హాఫ్ చైర్లో కూర్చున్నాం కదా, ఆ విధంగా హాఫ్ చైర్లో కూర్చొని కాళ్ళ మధ్యలో దూరం పెట్టండి, ఎంత వీలైతే అంత దూరం. ఇప్పుడు ఏం చేయాలి, కుడి కాల్ని ఎడమ చేయితో పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా 1, 2, ఇది ఫస్ట్ లెవెల్, దిస్ ఇస్ ద ఫస్ట్ మెథడ్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. నేను ముందే చెప్పాను మిత్రమా, సమయాభావాన్ని బట్టి మనం అన్ని 10 చేస్తున్నాము. కానీ మీకు సమయం ఉంటే 20-30 సార్లు కూడా చేసుకోవచ్చు మెల్లమెల్లగా. ఓ 10 రోజుల తర్వాత 20-20, నెల రోజుల తర్వాత 30-30 చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా పెద్దవాళ్ళ యొక్క నడుము, అందరి నడుము ఆరోగ్యంగా ఉండదు కదా, అందరూ ఇలా డైరెక్ట్గా బెండ్ అవ్వద్దు, ముందు ఫస్ట్లోనే బెండ్ అవ్వద్దు డైరెక్ట్గా. మరేం చేయాలి, నడుమును మెల్లమెల్లగా ప్రిపేర్ చేయాలి. సో ఇందులో సైడ్ బెండింగ్లో ఇది ఫస్ట్ మెథడ్, విత్ సపోర్ట్తో చేసాము. మనం ఒకవైపు హ్యాండ్ సపోర్ట్ తీసుకున్నాము, ఒకవైపు బెండ్ చేస్తున్నాము ఇలా. నెక్స్ట్ దీన్ని ఒక 10 రోజులు చేసిన తర్వాత, కొంచెం చక్కగా ఫ్లెక్సిబిలిటీ వచ్చిన తర్వాత, దీంట్లోనే ఏం చేయాలి, హ్యాండ్ పైకి ఎత్తాలి కదా, ఈ విధంగా హ్యాండ్ పైకి ఎత్తాలి ఈ విధంగా. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడు. రైట్, నా ఆపోజిట్ ఈ విధంగా 1, 2, 3, 4, ఈ విధంగా 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. మళ్ళీ రిలాక్స్లో చక్కగా చైర్లో వెనక్కి కూర్చొని హాయిగా ఒక 5 సార్లు దీర్ఘ శ్వాసలు చేయండి. దీర్ఘ శ్వాసలు చేయండి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ మై డియర్ ఫ్రెండ్స్. డైరెక్ట్గా బెండ్ అవ్వకూడదు, ఎందుకంటే ఒకవేళ నడుము నొప్పి కనుక ఉంటే ఇంకెక్కువ అవుతుంది. కాబట్టి ముందుగా మనం ఏం చేసాం, విత్ సపోర్ట్తో మెల్లమెల్లగా బెండ్ చేసాం ఈ విధంగా. ఇలా చేసిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హ్యాండ్ స్ట్రెచింగ్ చేసుకున్నాం. ఇలా చేయడం ద్వారా డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకు ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, పొట్ట కండరాలన్నీ కూడా ఇక్కడ థై దగ్గర ప్రెస్ అవుతూ ఉంటాయి కాబట్టి చక్కగా ఇటు లివర్కి, స్ప్లీన్కి కూడా, ప్యాంక్రియాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ మూమెంట్ మిత్రమా, ఫార్వర్డ్ బెండ్ అవ్వడానికంటే నెక్స్ట్ మూమెంట్, ఇప్పుడు సెకండ్ చైర్ హెల్ప్ తీసుకోవాలి మిత్రమా. సెకండ్ చైర్ హెల్ప్ తీసుకోవాలి. ఎస్. ఇప్పుడు రైట్ లెగ్ ఒకటి ఆ చైర్లో పెట్టండి. రైట్ లెగ్ ఆ చైర్లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయవచ్చు, మెల్లమెల్లగా ఫస్ట్ ఒక్క హ్యాండ్ తోటే, ఫస్ట్ మెథడ్లో ఒక్క హ్యాండ్ తోటే మెల్లగా మీకు అందే విధంగా ప్రయత్నం చేయండి. అందరికీ అంత ఈజీగా అందదు పెద్దవాళ్ళకి. సో ఒక హ్యాండ్ తోటే ఫస్ట్ స్టార్ట్ చేయండి. రైట్ లెగ్ని రైట్ హ్యాండ్తో స్టార్ట్ చేయండి. 1, 2, మెల్లమెల్లగా
3 అందితే ఓకే. అందకపోతే ఈ విధంగా ప్రయత్నం చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రిలాక్స్. ఒకసారి లెగ్ దించి మళ్ళీ 2 సార్లు దీర్ఘ శ్వాస చేయాలి. దీర్ఘ శ్వాస చేసిన తరువాత నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ సేమ్ రైట్ లెగ్. మళ్ళీ అదే లెగ్. సేమ్ రైట్ లెగ్ మళ్ళీ పెట్టేసి ఇప్పుడు రైట్ హ్యాండ్‌తో చేశాం కదా! ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్‌తో చేయాలి. ఓకే. లెఫ్ట్ హ్యాండ్‌తో. 1, 2 లెఫ్ట్ హ్యాండ్‌తో 3, 4, 5, 6, 7, 8, 9, 10 రిలాక్స్. మళ్ళీ లెగ్ కిందకి పెట్టేసి మళ్ళీ ఒక 2, 3 సార్లు దీర్ఘ శ్వాసలు చేయండి. యెస్. మళ్ళీ సేమ్ రైట్ లెగ్. సేమ్ రైట్ లెగ్ మళ్ళీ. ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత మీకు చాలా ఈజీ అయిపోతుంది. రైట్ హ్యాండ్ తోటి ఈజీ అయిపోతుంది. లెఫ్ట్ హ్యాండ్ తోటి ఈజీ అయిపోతుంది. తర్వాత ఏం చేయాలి? 2 చేతులు థంబ్ కలపండి. జస్ట్ జాయిన్ యువర్ థంబ్ ఓన్లీ. ఓకే. ఇప్పుడు ఈ విధంగా పెట్టి లేదా ఇది కూడా అవసరం లేదు మిత్రులు. ఇది ఇలా కలపాల్సిన ఉంటే కలపండి. లేకపోతే ఇబ్బంది ఏం లేదు. ఇలాగ 2 చేతులతో మీ కుడి కాలుని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. 2 చేతులు. 1, 2, 3, 4, 5. Breathe out, down, breathe in up. Breathe out, down, breathe in up. 7, 8, 9, 10. రిలాక్స్. మళ్ళీ కింద పెట్టేసి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీతింగ్, బ్రీత్. ఈ విధంగా చేయగా పొట్టలో ఉన్నటువంటి ఫ్యాట్ కరిగిపోతుంది. తొడల్లో ఉండేటువంటి ఫ్యాట్ కరిగిపోతుంది. కాళ్ళలో ఉండేటువంటి ఫ్యాట్ కరిగిపోతుంది. నడుములో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. చక్కగా మీరు ముందుకు వెనక్కి వంగడానికి అనుకూలంగా మీ వెన్నెముక తయారవుతుంది. సో బై practicing this method slowly, step by step only. We should not practicing any asana directly. We have to go for simple methods first. After perfection of the simple methods, then we will go for next level. So likewise, we have to improve our practice. సో ఏదో ఎక్కడో చూసి డైరెక్ట్‌గా చేశారనుకోండి ఏమవుతుంది? ఏదో పట్టేస్తుంది. యోగా చేసినందుకే ఇట్లా అయింది సార్. అంతకుముందు బానే ఉన్నాము అని ఇలా అనాల్సొస్తుంది మిత్రులు. కాబట్టి అలా చేయకూడదు మనం. యోగాని ఎప్పుడు కూడా మనము తప్పు పడడానికి అవకాశం లేదు. మనకు తెలియక మనం ఏదో చేస్తాం. నెక్స్ట్ నౌ లెఫ్ట్ లెగ్ మై డియర్ ఫ్రెండ్స్. నౌ ఫస్ట్ లెఫ్ట్ లెగ్. లెఫ్ట్ లెగ్‌ని ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్‌తో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. మళ్ళీ లెగ్ దింపేసి దీర్ఘ శ్వాసలు చేయండి మిత్రులు. Take a deep breathing, breathe out. Now, second time. Now left leg. మళ్ళీ సేమ్ లెఫ్ట్ లెగ్ పెట్టేసి రైట్ హ్యాండ్‌తో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. చక్కగా చైర్‌లో వెనకాల కొరగాలి. దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి. దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి. ఇవన్నీ ఒకేసారి చేయాలని నేను చూపెట్టట్లేదు మిత్రమా. ఒక్కొక్క స్టెప్ చూపెడుతున్నాను. మీరు ప్రతి ఫస్ట్ స్టెప్ ఒక 10 రోజులు చేసిన తర్వాత సెకండ్ స్టెప్‌కొస్తే బావుంటుంది. రైట్ మిత్రులు. ఆల్రెడీ ఫ్లెక్సిబిలిటీ ఉండి రెగ్యులర్‌గా యోగా చేస్తే ఇవన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ అగైన్ థర్డ్ స్టెప్ with both hands. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
10, 11, సారీ చాలు. రిలాక్స్. చేయి దింపేసి రిలాక్స్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. 3 to 5 times. Deep breath in, breathe out. Deep breath in, breathe out. ఇలా చేసిన తర్వాత మన నడుము, కాళ్ళు, పొట్ట కండరాలు, హిప్ జాయింట్స్ అన్నీ కూడా చాలా ఫ్లెక్సిబుల్‌గా అవుతాయి. ఇప్పుడు మనం ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బ్రీతింగ్ స్ట్రెచింగ్ చేయొచ్చు మిత్రమా. చక్కగా అద్భుతంగా ఉంటుంది. యెస్. ఇప్పుడు చక్కగా కాళ్ళని మీకు ఎక్కడైతే కాళ్ళు ఫ్లెక్సిబుల్‌గా టచ్ అవుతున్నాయో కింద అక్కడ టచ్ చేసి చైర్‌లో నుంచి కొంచెం లోపలికి కూర్చోండి. ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం వెనక్కి బెండ్ అవుతాం కదా! ఈ విధంగా లోపలికే ఉండాలి. రైట్. నౌ ఇప్పుడు చూడండి. ముందుగా చేతులు 2 పైకెత్తండి. చక్కగా పైకెత్తండి. రైట్. బ్రీత్ ఔట్ డౌన్. కాళ్ళు పట్టుకోండి. బ్రీత్ ఇన్ అప్. బెండ్ బ్యాక్. ఇబ్బంది లేనంత వరకు బెండ్ బ్యాక్. తల కూడా బెండ్ చేయొచ్చు. తల కూడా బెండ్ చేయొచ్చు. నౌ బ్రీత్ ఔట్ డౌన్. బ్రీత్ ఇన్ అప్. బ్రీత్ ఔట్ డౌన్. Breathe in up. Breathe out down. Breathe in up. 4. Breathe out down. Breathe in up. 5. Breathe out down. Breathe in up. 6. Breathe out down. Breathe in up. 7. Breathe out down. Breathe in up. 8. Breathe out down. Breathe in up. 9. Breathe out down. Breathe in up. 10. Breathe in down. Breathe in up. రిలాక్స్. ఈ విధంగా ఒకేసారి 10 టైమ్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు మిత్రమా. 5 టైమ్స్ చేసి విశ్రాంతి తీసుకొని మళ్ళీ 5 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. రిలాక్స్. ఎప్పుడు కూడా శరీరాన్ని మనం ఒత్తిడికి గురి చేయకూడదు. స్ట్రెయిన్ చేయకూడదు. రిలాక్స్. 5 to 10 టైమ్స్ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. యెస్ మిత్రులారా. ఈ విధంగా మనం చైర్ యోగా ఈరోజు కొన్ని మూవ్‌మెంట్ చూసాం మిత్రమా. మొత్తం చైర్ యోగా అయిపోలేదు. ఈరోజు చైర్ యోగా 1 అని అనుకోండి. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చైర్ యోగా 2 సెషన్ 2 పెట్టుకుందాం మనం. ఎందుకంటే ఇందులో ఇప్పుడు సింపుల్ సూక్ష్మ వ్యాయామం అంటాం కదా! అన్ని శరీరంలో ఉన్నటువంటి అన్ని ఈ జాయింట్‌లకి, కండరాలకి, అవయవాలకి ఆహ్, స్టిమ్యులేట్ అయ్యే విధంగా అంటే వాటి పైన ప్రభావం కలిగే విధంగా మనం ఈరోజు చేశాం. ఈ ఈ మాత్రం గనక రోజు 2 పూటల ఎంప్టీ స్టమక్‌లో అంటే పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు పొద్దున ఒక అరగంట నుంచి గంట సమయం, సాయంత్రం ఒక అరగంట నుంచి గంట సమయం గనుక మీరు అసలు ఏమాత్రం నడవలేనటువంటి వారు కూడా చక్కగా ఈ విధంగా చైర్‌లో కూర్చొని అన్నీ చేసుకోవచ్చు మిత్రులు. ఈ వీడియో నేను రికార్డ్ చేసి అప్‌లోడ్ చేస్తాను మన ఛానెల్‌లో. ఈ వీడియో పెట్టుకొని మీరు చక్కగా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇది చేయగా ఒక 1 మంత్ నుంచి ఒక 4 మంత్స్ తర్వాత మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఈజీ అయిపోయిన తర్వాత మీరేం చేయాలి? చైర్ యోగా 2 చేసుకోవాలి. దాంట్లో ఏముంటాయి అంటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మనం చైర్ మండూకాసన్, చైర్ ముకుల మండూకాసన్, ఆ తర్వాత చైర్ సపోర్ట్ విత్ బ్యాలెన్సింగ్, చైర్ లెగ్ సపోర్ట్, చైర్ నుంచి లెగ్ స్ట్రెచింగ్స్ చేసుకుంటాము. అండ్ మీ అందరికీ తెలుసు కదా మిత్రమా! పునాది ఎంత బావుంటే మన ఇల్లు అంత బావుంటుంది కదా! పునాదులు బాగా లేకపోతే ఇంటికి క్రాక్స్ రావడము చాలా రకాల ఇబ్బందులొస్తాయి. అలాగే ఈ ఇంటికి అంటే ఈ ఒంటికి పునాది 2 కాళ్ళు మిత్రమా. ఆ 2 కాళ్ళల్లో ఇంకా పునాది ఏదని చెప్పాలంటే, పునాది వేసేటప్పుడు కింద మనమేం ఫ్లోర్ కింద కాంక్రీట్ తోటి బేస్ ఏస్తారు కదా! అలాగ మన కాళ్ళనమాట. మన పాదాలు. మరి ఈ పాదాల యొక్క స్ట్రక్చర్ ఎంత హెల్తీగా ఉంటే, మనిషి యొక్క మెడ కండరాలు, మెడ వెన్నెపూసలు గూడా అంత హెల్తీగా ఉంటాయి మిత్రులు. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ సంబంధం.
పాదాలు ఎంత ఆరోగ్యంగా ఉంటే మెడ నరాలు మెడ మెడ వెన్నుపూసలు గూడా అంత ఆరోగ్యంగా ఉంటాయి. అంటే టోటల్ బాడీని మెయింటైన్ చేసేది మొత్తం మన పాదాలే. మరి వాటిని ఆరోగ్యంగా కాపాడుకోవడానికి కావలసిన చైర్ యోగా టెక్నిక్‌లో మనం చైర్ సపోర్ట్‌తో మనం ఏ విధంగా చేయవచ్చు అన్నది మనం చైర్ యోగా 2 క్లాస్‌లో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం మిత్రమా. సో, ఈ సెషన్‌ని మాత్రం మీరు తప్పకుండా అంటే ఏ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే యోగా చేయడం మా వల్ల కాదులే అని అనుకునే వారికి చక్కని సమాధానం ఈ చైర్ యోగా. సో, ఇంతటితో మనం ఈ చైర్ యోగా సెషన్‌ని మనం ముగిద్దాం మిత్రులారా. ఓం सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः Then slowly rub your palms and gently massage your face, eyes, ears, neck and throat, shoulders and hands, stomach, sides, back, and both legs. Again, rub your palms and gently cup your eyes. కప్ చేసి మెల్లగా మీ అరచేతిని చూస్తూ కళ్ళు తెరవండి మిత్రులారా. ఓం శ్రీ పరమాత్మనే నమః. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఒకవేళ చైర్ యోగా చేస్తూ మెల్లమెల్లగా మీరు కొంచెం ఆరోగ్యంగా అయిన తర్వాత కూడా ప్రౌఢ యోగాలో జాయిన్ అవ్వచ్చు. మీ అందరికీ తెలుసు మిత్రమా, నేను గత 3 సంవత్సరాల నుంచి ప్రౌఢ యోగా పేరుతో పెద్దవారికి ఒక రూపాయి కూడా డబ్బులు లేకుండా, అంటే ఎలాంటి ఫీజు లేకుండా ఫ్రీగా ప్రస్తుతానికి ప్రస్తుతానికి వారానికి 5 రోజులు, సోమవారం నుంచి శుక్రవారం వరకి 5 రోజులు. ఇలాగ 3 సంవత్సరాల నుంచి నేను ఫ్రీగా చెప్తున్నాను. మీ అందరికీ తెలుసు. కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారందరినీ కూడా చక్కగా ప్రౌఢ యోగాలో జాయిన్ చేపించండి, చేర్పించండి. వారి ఆరోగ్యాన్ని నేను చూసుకుంటాను మిత్రులు. సో, ధన్యవాదాలు మిత్రులారా. ఇక మీకేమైనా ప్రశ్నలుంటే, సందేహాలుంటే ఇప్పుడు అడగొచ్చు.